निरीक्षण लिए गार्ड हाजिर है। నా సైడ్ అన్నా जनगण मंगलदायक जय हे पालक भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ అలాగే ఉద్యోగస్తులందరికీ మరి ముఖ్యంగా జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్నో త్యాగాల ఫలితం సాధించుకున్నటువంటి గత 80 సంవత్సరాలుగా ఎన్నో ఒత్తిళ్లను తట్టుకొని ఈరోజు ప్రపంచంలోనే ఒక అతి పెద్ద ఆర్థిక శక్తిగా బలమైనటువంటి దేశంగా గత 80 సంవత్సరాల్లో మనం ఎదగటం జరిగింది. మనకి ఎన్నో త్యాగాలు చేసి ఇటువంటి బంగారు స్వాతంత్రాన్ని సాధించినటువంటి ఎందరో మహానుభావులు వారందరికీ కూడా ఈరోజు వారందరినీ మనం స్మరించుకుంటూ వారు చూపినటువంటి అడుగుజాడల్లో మనం అందరూ కూడా ప్రయాణించాలి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే గత సంవత్సరంలో మనం ఏవైతే టార్గెట్స్ నిర్దేశించుకున్నామో వాటిలన్నిటినీ కూడా ఈరోజు ఒక్కొక్కటిగా మనం అచీవ్ చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే మనం చాలా రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిచామని చెప్పేసి చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు గత 3 క్వార్టర్లో కూడా భారతదేశంలోనే నెంబర్ 1 జిల్లాగా మన వైఎస్ఆర్ కడప జిల్లా నిలబడటం జరిగింది.
అది ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్కి ఒక ఇండికేటరు. సో అటువంటి డెవలప్మెంట్ని సాధించినటువంటి ఉద్యోగులందరికీ, దానికి సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే మన జిల్లాలో ప్రారంభించుకున్నటువంటి స్మార్ట్ కిచెన్ ఈరోజు సుమారుగా ఈరోజు నాటికి 55,000 మంది పిల్లలకి ప్రతిరోజు శుచికరమైన వేడి భోజనం అందించగలుగుతున్నాం. త్వరలోనే ఇంక 2-3 వారాల్లో అది ప్రతిరోజు 1,00,000కి చేరుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి, ఎందుకంటే ఇది మొత్తం దేశానికి ఒక దిక్సూచిగా, ఒక మోడల్గా ఉంది అని చెప్పేసి నిన్ననే నీతి ఆయోగ్ మన స్మార్ట్ కిచెన్ మోడల్ని ప్రశంసించడం జరిగింది. దాంట్లో కృషి చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా వ్యక్తిగతంగా అందరినీ కూడా మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే మిగిలినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనకున్నటువంటి ఒక రోజువారీ పనిలో ఒక భాగం. కానీ స్మార్ట్ కిచెన్ అనేది మన అందరి ఆలోచనతో మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడికి కూడా రుచికరమైన, శుచికరమైన, ఆరోగ్యకరమైనటువంటి భోజనం అందించాలనే ఉద్దేశంతో మనం ప్రారంభించుకున్నాం. అది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మన భారతదేశంలోనే కూడా ఒక మొట్టమొదటి ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్గా భారత ప్రభుత్వం గుర్తించడం అనేది మన అందరి కృషి యొక్క ఫలితం. దానికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన రాష్ట్రంలోనే కాదు, మన జిల్లాలో అతి ముఖ్యమైనటువంటి టార్గెట్ MMR అనేది బిలో 30 ఉండాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నాము. సో అది కూడా మనం 27-28కి ఈ సంవత్సరం రీచ్ అవ్వడం జరిగింది. దట్స్ అన్ ఇంపార్టెంట్ సోషల్ ఇండికేటర్. దానికి కృషి చేసినటువంటి వైద్యులకి, అలాగే ICDS సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అలాగే మన యువతకి అవకాశాలు కల్పించాలి, అలాగే యువత మరింత ముందుకి ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదగాలి అనేటువంటి ఉద్దేశంతో స్టార్టప్ కడప మనం ప్రారంభించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఇన్వెస్ట్ కడప కూడా మనం ప్రారంభించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దీంతోపాటు ఎన్నో విజయాలు సాధిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు, అలాగే ప్రభుత్వం తరఫున ఆర్థిక అభినందనలు, అలాగే మీ కుటుంబ సభ్యులకి, అలాగే మీ స్నేహితులకి అందరికీ కూడా మరొకసారి ఈ అభినందనలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా we are all again reiterate our commitment towards our nation, and whatever may go and may come, but our commitment to the nation should always be at the highest level, and we should respect our country, and we